ఒకసారి మనం భూపాలపల్లిలో నిన్న యాప్ల గురించి ఒక జంట చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు. దానికి సంబంధించిన అంశం మనం ఒకసారి రవాణాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా ఇక్కడ ఫోన్లలో కానీ ఆన్లైన్ యాప్లలో కానీ మీరు లోన్లు తీసుకుంటే ఎంతటి పరిస్థితి ఉంటుంది అన్నది మీకు ఒకసారి క్లియర్గా కనుక ఒక ప్రాణం పోయింది, 2 ప్రాణాలు పోయినాయి, తల్లిదండ్రులు చనిపోయారు. హలో హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నా అన్న. నమస్తే అన్న, ఏంటి నిన్న ఇద్దరు తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు అన్న? దేని కారణం ఏంటిది అసలు చనిపోవడానికి? ఒక 200 రూపాయల విషయమేనా, ఇంకా వేరే ఏదో విషయం ఉందా? అయితే ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో కమలాపురం అనే ఒక గ్రామం ఉంటుంది. అవును. ఆ గ్రామం లోపల గిరిజన భార్య ఇద్దరు. వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు కూలి చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటే ఈ మైక్రో ఫైనాన్స్, ఫిన్ ఫైనాన్స్ అని చెప్పి భూలం ఫైనాన్స్ అని చెప్పి ఈ లోకల్లో ఈ మధ్యలో గ్రామాలలో విపరీతమైనటువంటి వడ్డీ రేట్లతోటి వాళ్లకు డబ్బులు ఆశ ఎరచూపి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ లోకల్ బ్యాంకులు చేస్తున్నాయి. అసలు ఏమైంది? ఎంత లోన్ తీసుకున్నారు? యాప్ల ద్వారా ఎంత లోన్ తీసుకున్నారు? మరి నిజంగా ఏమైనా వడ్డీ ఎక్కువ పెట్టిరా లేకపోతే ఎట్లా? చనిపోవడానికి కారణాలు ఏంటి అసలు? అయితే వీళ్ళ రిక్వైర్మెంట్ సరిపోగా కూడా అదనంగా కూడా వీళ్ళు మీకు కావాలంటే తీసుకోండి వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల తీసుకోవడం జరిగింది. అదే క్రమం లోపల మళ్ళీ కట్టే క్రమం లోపల అంతే పెద్ద ఎత్తున వీళ్ళు ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మధ్యవర్తులను పెట్టడం, మధ్యవర్తులతోటి ఊర్లో వీళ్ళకి గొడవలు పెట్టించడం, అంటే పరువుకు సంబంధించిన ఆత్మహత్యలు జరిగింది. అంటే డబ్బులు కట్టకపోతే పరువు తీస్తామనే రేంజ్ లో తీస్తేనే కదా వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు దినచర్య రోజు కూలికి పోతేనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. అంటే మన భూమి జాగా ఉందా అన్న, లేకపోతే ఓన్లీ కూలి? లేదు, వాళ్ళకు ఒక చిన్న గుడిసె పెంకుటిల్లు తప్ప. మీరు నిన్న చూసే ఉంటారు, నిన్న ప్రెస్ నెట్ కొట్టినట్టున్నారు, మీరు కూడా కలిసినట్టున్నారు కదా మీరు. ఆయన కలిసి వాళ్ళకి సంబంధించి తిమ్మార్ మల్లన్న గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటా అని చెప్పి తిమ్మార్ మల్లన్న గారు కూడా తిమ్మార్ మల్లన్న సొసైటీ ద్వారా మేము మిమ్మల్ని మా వంతుగా మీకు సహకారం అందిస్తామని వాళ్ళను రోజు ట్యూన్స్ లైవ్ కూడా తిమ్మార్ మల్లన్న గారు తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అంటే పాప బాబా? ఒక పాప ఒక బాబా? లేదు, ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? బాబుకు పెద్ద బాబు 14 years, చిన్న బాబు 9 years. వాళ్ళకు మళ్ళీ ఈ చనిపోయిన వీళ్ళ తండ్రి దేవేందరు తల్లిదండ్రులు లేరు. ప్లస్ వాళ్ళ తల్లి తరఫున కూడా ఒక ఆయన కేర్ టేకర్ గా ఉండి దేవేందర్ ను ఆయన అడాప్ట్ చేసుకున్నాడు ఒకప్పుడు. అంటే ఇప్పుడు పూర్తిగా అనాథలైనటువంటి పరిస్థితి ఉంది ఇద్దరు పిల్లల. అంటే ఎవరు లేరా ఇప్పుడు వీళ్ళకు ఆధారం? చుట్టాలు ఇట్లా దగ్గర వాళ్ళు, బాబాయ్ పిన్ని వాళ్ళు ఎవరు లేరా? దూరం చుట్టాలు. ఈ రోజు ఈ ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎవరు పోషించుకోవడమే చాలా ఇబ్బంది. అలాంటి క్రమం లోపల ఇంకో కుటుంబాన్ని మనం పోషించడం అనేది ఇది చాలా కష్టతరమైన పని. అయినా కూడా ఇప్పుడు గ్రామస్తులు తలా ఇన్ని డబ్బులు వేసుకొని మన ఊర్లలో ఎట్లుంటుందో బహుశా మీకు తెలిసే ఉంటుంది. అంటే ఒక ఇల్లు మాత్రమే ఉంది, ఇల్లుకు ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఆ ఇల్లు కూడా పెంకుటి ఇల్లు, ఆ పెంకలు కూడా పూర్తిగా లేవు పైన. అలాంటి పరిస్థితులలో తిమ్మార్ మల్లన్న గారు ఆ పరిస్థితి చూసి చెల్లించి నిన్న నన్ను అక్కడికి వెళ్ళమనడం జరిగింది. చుట్టుపక్కల ఆ ప్రజలు కూడా అంతా వచ్చి సార్ మీరే ఏదన్నా వీళ్ళకు ఆధారంగా ఉండాలి అంటే ఎంత లోన్ తీసుకున్నారన్న ఈ యాప్ల ద్వారా? ఎంత లోన్ తీసుకున్నారు వీళ్ళు 2.5 నుంచి 3 లక్షలు ఒకసారి, తర్వాత 1 లక్ష, 1.5 ఒకసారి. అంటే ఎంత కట్టిరు ఇప్పటి వరకు? ఎంత కట్టిరు? ఏమైనా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వేసిరా లేకపోతే ఎట్లా? ఇంట్రెస్ట్ ఎంత? వీళ్ళు కట్టింది వాళ్ళు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ కూడా కాదు. ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకు 24%, 35% అని చెప్పి పర్సెంటేజ్ చెప్తే అర్థం కాలేదు. ఆల్మోస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే 5% ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే 1 లక్షకు నెలకు 5,000 రూపాయలు తీసుకుంటే అమ్మా, అంటే వీళ్ళిద్దరు కూలి పని చేసేది అది మిత్తి కూడా సరిపోవన్నా? సరిపోదు. అదే కదా, వీళ్ళు వడ్డీకి సరిపోకనే మళ్ళీ వాళ్ళు ఒత్తిడి చేయడం, తీవ్రమైన ఒత్తిడి చేస్తే వీళ్ళది ఏముంది దినచర్య కైకిలిపోతే కూలిపోతే మాత్రమే వీళ్ళకి డబ్బులు వస్తాయి. అవునవును.
ఆ కూలికి పోయిన డబ్బులు అంటే వీళ్ళు ఈ లెక్క ప్రకారం చూసినా రోజుకి 800 రూపాయల చొప్పున ఇద్దరు పోయినా కూడా రావు. పూట ఎట్లా గడుస్తుంది, ఈ పిల్లల్ని ఎట్లా అంటే మళ్ళీ ప్రతి ఇప్పుడు సంవత్సరంలో ప్రతి నెల ఉంటుందని గ్యారంటీ లేదు కదా పాపం. నెల కాదు, మళ్ళీ ఇది వారం చిట్టీలాగా ఇది ఒక వారానికే 200 రూపాయలు కట్టాలి. వారానికి కట్టాలా? ఇంకొకటి నెల కట్టాలి. అలాంటి పరిస్థితి లోపల వీళ్ళ కుటుంబం ఏడ గడుస్తుంది, వాళ్ళకు మళ్ళీ వీళ్ళకు వడ్డీలు ఏడ కడతారు. అలాంటి పరిస్థితిలో కొంచెం టైం ఇవ్వండి అంటే చెప్తే వాళ్ళ ఊర్లో వాళ్ళకి వీళ్ళంతా ఒక టీం లాగా ఫామ్ అయిపోయి ఆ టీం ను వీళ్ళ ఇంటి మీదకి పంపించడం, మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు గొడవ చేయడం వల్ల మనస్తాపానికి గురయ్యి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పాపం ఇద్దరు బాబులు అనాథలు అయిపోయారు. పై అధికారుల దృష్టికి ఈరోజు తీసుకోబోతున్నా, దృష్టికి అంటే వాళ్ళ కుటుంబానికి అండగా నిలవండి అన్న దయచేసి. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి తీర్మాన్ మల్లన్న గారు చెప్పారు, ఒక రోజు తీసుకురమ్మన్నారు. వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి మన వంతుగా తీర్మాన్ మల్లన్న టీం నుండి చేస్తాం తప్పకుండా. అయినా కూడా ఇప్పుడు ఈ ఒక్కరి సమస్య కాదు, అవును చాలా మంది ఉన్నారు ఇట్లా ఈ యాప్ల ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత ఓ మాట అంటే ఇచ్చేదాకా ఓ మాట, ఇచ్చిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అది ఇది అని బాగా బాధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకుంటుంది కదా. దాని మీద ఫైట్ చేయడానికే ఈరోజు మనకు మల్లన్న గారు కూడా కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది. దాని మీద మనం ఈరోజు ప్రొసీడ్ అవుతున్నాం. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెంకటేష్. ఆన్లైన్ యాప్ల ద్వారా లేకపోతే ఇప్పుడు నాకు కూడా కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి, మీరు ఇన్ని లక్షల లోను లేకపోతే 28,000 30,000 ఈ ఒక్కసారి సిబిల్ స్కోర్ పెరిగింది అనుకో, మీకు సిబిల్ స్కోరు నిజంగా బాగుంది అనుకో, ఈ క్రెడిట్ కార్డు ఒకసారి తీసుకోండి. క్రెడిట్ కార్డు తీసుకుంటే ఈ క్రెడిట్ కార్డుల గురించి వస్తూనే ఉంటాయి ఫోన్లు, లోన్ల గురించి వస్తూనే ఉంటాయి. 20,000 30,000 లేకపోతే 1,00,000 మీరు బైక్ కొనండి సార్, బైక్ లోన్ ఇస్తాం సార్, ఇదే ముచ్చట. ఆన్లైన్లో టెంప్ట్ అయ్యి మీరు నిజాలు తెలుసుకోకుండా అది క్లియర్గా మీకు ఏమైనా తీసుకోవాలనుకుంటే క్లియర్గా వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది ఏందని తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అక్కడికి పోయి ఆఫీస్కి పోయి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, మీ అసలు ఎంత, వడ్డీ ఎంత పడుతుంది, నెలకు ఎంత కట్టాలి, క్లారిటీగా మీతో అవుతుందా కాదా. ఒక్కసారి ఈఎంఐ పెట్టుకున్నామంటే కట్టక తప్పది. ఒక్కసారి చెక్ బౌన్స్ అయిందంటే మీ ఇక ఫ్యూచర్లో మీకు ఎంత ఇబ్బంది అవుతుంది అన్నది, అది ఏదైనా లోన్ పెట్టాలంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. సిబిల్ స్కోర్ పడిపోతే ఎంత ప్రాబ్లం అనేది మీకు తెలిసి కాదు. ప్రతి ఒక్కరికి ఈఎంఐలు కట్టేటోళ్ళు చెక్ బౌన్స్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది దయచేసి నేను చెప్తా ఉన్నా. ఆన్లైన్లో డబ్బులు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే దేని కానీ క్రెడిట్ కార్డు వాడి ఈఎంఐ పెట్టుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి దయచేసి. 2 ప్రాణాలు పోయినాయి.